చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యం ఒకసారి ఇప్పుడు చూద్దాం. రేపు 29వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష సప్తమి తిథి సాయంత్రం 4:31 వరకు, తదుపరి అష్టమి తిథి. మూలా నక్షత్రం రేపు పూర్తిగా సౌభాగ్య యుగం రాత్రి 1:01 వరకు, తదుపరి శోభన యుగం. వాణిజ్యకరణం సాయంత్రం 4:31 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 5:23 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:42 నుండి 2:28 వరకు, మరలా రాత్రి 4:32 నుండి ఎల్లుండి ఉదయం 6:17 వరకు. అమృతకాలం రాత్రి 11:15 నుండి 1:01 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 చంద్రోదయం మధ్యాహ్నం 12:15 చంద్రాస్తమయం రాత్రి 11:20 అభిజిత్ ముహూర్తం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:18 వరకు, మరలా మధ్యాహ్నం 2:54 నుండి 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:06 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:36 నుండి 3:06 వరకు, యమగండం ఉదయం 10:36 నుండి 12:06 వరకు. రేపు మూలా నక్షత్రం పూర్తిగా ఉన్న కారణంగా రేపు పుస్తక రూప సరస్వతీదేవి పూజ ప్రారంభం. నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన రోజు అని విద్యార్థులు, మేధావులు, పరిశోధకులు తమ మేధావృద్ధి కోసం సరస్వతీదేవిని పూజిస్తారు. నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి ఆవాహన రేపు చేస్తారు. సరస్వతీదేవి ఆవాహన ముహూర్తం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:06 వరకు ఉంటుంది. రేపు మహాసప్తమి మరియు నవపత్రికా పూజ. దుర్గా పూజలో మొదటి రోజు. పశ్చిమ బెంగాల్లో కొలబౌ పూజ అని, నవపత్రికా పూజ అని పిలుస్తారు. నవపత్రికలు అంటే 9 రకాల ఆకులు అని అర్థం. అవి కదళీ పత్రం, అరటి ఆకు, దారు హరిద్రా పత్రం, మాను పసుపు చెట్టు ఆకు, హరిద్రా పత్రం, పసుపు మొక్క ఆకు, జయంతికా పత్రం, సెమంతి చెట్టు ఆకు, బిల్వ పత్రం, దామిడి పత్రం, దానిమ చెట్టు ఆకు, అశోక పత్రం, ధాన్య పత్రం, వరి బియ్యపు ఆకు, అర్గ్వద పత్రం, రేల చెట్టు ఆకు. ఈ నవపత్రికలను కలిపి దగ్గరలోని పారుతున్న నీటిలో శాస్త్రోక్తంగా కడిగి ఎరుపు రంగు గుడ్డలో చుట్టి దుర్గాదేవి విగ్రహానికి కుడివైపున ఒక చెక్క పీట మీద ఉంచి దుర్గాదేవికి మహాస్నానం ఆచరించి ప్రాణ ప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజలు చేయటంతో మొదటి రోజు నవపత్రికా వ్రతం ముగుస్తుంది. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ శుభ సప్తమి వ్రతం ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో రేపు స్త్రీలు మహాలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. రేపు శారదా నవరాత్రుల్లో 8వ రోజు. నవదుర్గా సాంప్రదాయం ప్రకారం భక్తులు మహాగౌరీదేవి అమ్మవారిని పూజిస్తారు. మహా అంటే చాలా గొప్ప, ఉన్నతమైనది అని, గౌరి అంటే తెల్లని అని అర్థం. తెల్లటి దుస్తులు ధరించి 4 చేతులు కలిగి తెల్లటి ఎద్దు మీద కూర్చున్న రూపంగా రూపవర్ణన. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగిపోవటానికి, అసలు సమస్యలే రాకుండా ఉండటానికి భక్తులు రేపు గౌరీదేవి ఆరాధన చేస్తారు. నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు మహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారిని పూజిస్తారు. విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయంలో దుర్గాష్టమి సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకరణలో పూజిస్తారు. దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు బగళాముఖి అమ్మవారిని పూజిస్తారు. జాతక చక్రంలో కుజదోషం ఉన్నవారు, గోచార కుజగ్రహ దోషాలు ఎదుర్కొంటున్న వారు రేపు బగళాముఖి అమ్మవారి ఆరాధన చేయటం వలన కుజదోష నివారణ జరుగుతుంది అని భక్తుల విశ్వాసం. అష్టమాతృక సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు ముక్తేశ్వరి దేవి పూజ చేస్తారు. గురుపంచ సప్తశలాక వేద రేపు ఉదయం 10:33 నుండి సాయంత్రం 5:10 వరకు ఉంటుంది. గురుగ్రహం పునర్వసు నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు మూలా నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేద ఏర్పడుతుంది. ఈ వేద సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు తెల్లవారుజామున 3:55 నుండి రేపు సాయంత్రం 4:31 వరకు ఉంటుంది. ఏ మాసంలో అయినా సప్తమి తిథి జరుగుతున్న సమయంలో హస్త మూలా నక్షత్రాలు ఉన్నట్లయితే హస్త మూలా నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సరస్వతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.